నాకు సిస్టర్ మెసేజ్ చేసింది. ఈ అమ్మాయి మ్యాట్రిమోనీలో ఒక అబ్బాయితో పరిచయం అయిందంట. అమ్మాయి వాడితో మాట్లాడింది. సో నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కానీ ఆల్రెడీ అమ్మాయి మ్యారీడ్, అమ్మాయికి డివోర్స్ అయిపోయింది. అబ్బాయి కూడా సేమ్ మ్యారీడ్ అయ్యి 5 years బాబు కూడా ఉన్నాడు. సేమ్ వాడు కూడా డివోర్స్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ అబ్బాయి పేరు అభిలాష్ రెడ్డి, దుబాయ్లో జాబ్ చేస్తున్నాడంట. ఈ అమ్మాయితో మాట్లాడాడు. సో ఇంక వీడియో కాల్స్ వరకు వెళ్ళాయి. నువ్వు నాకు చూపిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే నేను చేసుకోను, నాకు వద్దు అని చెప్పాడంట. అమ్మాయి ఏంటంటే ఇంకోటి మాటలకు అలవాటు పడింది. సరేలే పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా అని చెప్పి ఇప్పి చూపించిందంట. సో ఇక్కడ మరి వాడికి ఏమైందో తెలియదు. మరి పెళ్లి చేసుకోవాలని వాడికి ఇంట్రెస్ట్ లేదేమో. సో నువ్వు నాకు వద్దు అని చెప్పి నెంబర్స్ అన్ని బ్లాక్ చేస్తాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి 3 months నుంచి పోస్ట్ పోన్ చేసుకుని వచ్చాడంట. ఇప్పటికీ స్టిల్ వాడు రిప్లై లేదు. నేను మెయిన్ ఈ డివోర్స్ అమ్మాయిలు మీ అందరూ ఉంటారు కదా, మీకు చెప్తా వినండి ఒకసారి. బేసిక్గా ఏ మగాడు కూడా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడో ఒకసారి ఆలోచించు. వాడికి వేరే ఆప్షన్ దొరకదా? నీకు నిజంగానే వాడు పెళ్లి చేసుకుంటాడు అని అంటే అంతవరకు ఆగమని చెప్పండి. లేదు నువ్వు చూపించకపోతే నేను పెళ్లి చేసుకోను, నువ్వు నాతో కలవకపోతే నేను పెళ్లి చేసుకోను అనేసి అన్నాడు అనుకో, వదిలేయండి. ఏమైపోదు, మహా అయితే మాటలతో పడి బాధపడతారు అంతే. అలా కాదనుకోని నేనేదో వాడితో మాట్లాడుతున్నాను, నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి నువ్వు ఇలాంటి ఎర్రిపు పనులు చేస్తే నీ లైఫే ఆగమవుతుంది. అని నేను మంచిగా ఉన్న అమ్మాయిలకి మాత్రం ఒకే ఒక విషయం చెప్తా. ఒకడికి నువ్వు ఇస్తేనే వాడు ఉంటాను అంటే వదిలేసేది. అలాంటి వాడితో నీకు లైఫ్ అవసరం లేదు.